Guys, welcome back to Akila23 YouTube channel. In the video, fridge tour. This fridge koni 3 years avutundi. Bajaj company Secunderabad branch lo konamu. 10 years warranty tho icharu. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ గోవాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి తీసుకొచ్చారు. గోవాకి వెళ్ళినప్పుడు మా మామయ్య తీసుకొచ్చాడు, మా హస్బెండ్ ఊటీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు, ఇది మా అక్క చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది, ఇది మా మరిది మున్నర వెళ్ళారు. ఏమున్నాయో చూద్దాం. ఏనా ఇక్కడ నుంచి అనుకున్నారు, డేట్స్ కావు. ఇందులో మా అత్తయ్య వేరే స్టోర్ చేసింది, అవేంటో చూద్దాము. ఎల్లిపాయలు ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఇవి పిస్తా, ఆల్మండ్స్. తిరుపతి వెళ్ళినప్పుడు ఈ లడ్డూస్ తెచ్చుకున్నాము. ఇలా గుర్తుగా మేమేమి అందులో స్టోర్ చేసుకున్నాము. బాగున్నాయి కదా, ఇవి స్టోరేజ్కి చాలా బాగుంటాయి. ఇది మేము చైనా బజార్లో తీసుకొచ్చాము. కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ మనము ఫ్రూట్ సలాడ్ చేసుకునేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్టీ అవుతుంది. ఇది మా ఇంట్లో ఎప్పుడు స్టాక్లో ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడైనా హెల్త్ సిక్ అయినప్పుడు మాకు ఇవి మేము యూజ్ చేసుకుంటాం. సౌండ్ వస్తుంది, అదేంటంటే 2 minutes కంటే ఎక్కువ డోర్ ఓపెన్గా ఉంటే ఈ అలారం సౌండ్ వస్తుంది. అప్పుడు మనం డోర్ని 1 time క్లోజ్ చేస్తే అలారం సౌండ్ వెళ్ళిపోతుంది. మేము మసాలాస్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము, అప్పుడు మసాలాస్ ఫ్రెష్గా ఉంటాయి. ఇది వచ్చేసి సొంటి. మేము ఎప్పటికప్పుడు అన్ని స్టాక్లో ఉంచుకుంటాము. జీరా మసాలా పౌడర్, మటన్ మసాలా, మెంతి పౌడర్. స్టోర్ చేసుకోవడానికి ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఈజీగా మనం తీసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. మసాలా, చికెన్ మసాలా, మెంతి పౌడర్, ఫిష్ ఫ్రై మసాలా, కొరియాండర్ పౌడర్, ఆల్ మసాలాస్ ఇందులో ఉంటాయి. కోకోనట్ పౌడర్ ఇంట్లో ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకుంటాం మేము. ఇది వచ్చేసి కస్తూరి మెంతి, ఇది గీ, ఇది నన్నారే, ఇది వచ్చేసి వైన్, గీ, ఇది బ్లాక్ కిస్మిస్. చూడండి, ఓపెన్ చేస్తాను. ఇది మెంతి, కస్తూరి మెంతి పౌడర్ మేము చేసుకున్నాం ఇంట్లో. ఇది వచ్చేసి బెల్లం. నార్మల్గా బెల్లం పెద్దగా ఉంటుంది, కానీ మేము ఇలా చిన్న చిన్నగా కొన్నాము క్యూబ్స్. ఇది వచ్చేసి నన్నారే. ఇది ఎలా యూస్ చేస్తారో అందరికీ తెలియదు కదా, మేము వీడియో చేసి పెడతాం, చూసాం కదా. అందుకని మేము అన్ని వాటర్ బాటిల్స్ ఎప్పటికప్పుడు వేసుకొని పెట్టుకుంటాము. ఖచ్చితంగా ఏదో ఒక కూల్ డ్రింక్ ఉంటుంది. ఇప్పుడు లింకా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు చేసుకొని పెట్టుకుంటాము, ఎక్కువ స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటాము. లెమన్ పచ్చడి, మేము అన్ని వెరైటీస్ పికిల్స్ అన్నీ చేసి పెట్టుకుంటాము. ఎప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు తీసి చేసుకుంటాము, తిండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా, చాలా స్టోర్ చేసుకుంటామని. ఇది ఇంకోటి పండు మిర్చి పచ్చడి. ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి మేము స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఎప్పుడంటే అప్పుడు తాలింపు వేసుకొని తినేయచ్చు కదా, ఉంటాము. ఇది వచ్చేసి బాదం పొడి, ఇది రాగి పొడి. ఎగ్ స్టాల్, ఇందులో ఎగ్స్ పెడుతూ ఉంటాము. ప్రజెంట్ లేవు, ఎందుకంటే మేము తినట్లేదు. ఇది వచ్చేసి దోశ పిండి. మేము 1 week వచ్చేటట్టు దోశ పిండిని స్టోర్ చేసుకున్నాము. ఇవన్నీ వెజిటేబుల్స్ మేము కట్ చేసుకొని ఈ బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఈజీగా అయిపోతుంది. ఇది వచ్చేసి కొరియాండర్. స్టోర్ చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ కూడా. మేము కట్ చేసుకొని బాగా పెట్టేసుకుంటాం. ఉల్లకాయ, దొండకాయ,
ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఇది వచ్చేసి అల్లం, మ్యాంగోస్ పికిల్, మ్యాంగో పికిల్. ఇది టామరెంట్, ఇందులో పాలు, ఇందులో నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాం, దానికి సంబంధించిన మీగడ అది. ఇందులో చియా సీడ్స్ నానబెట్టాము. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. స్వీట్ పొటాటో, కీరా, దోసకాయ, క్యారెట్, మిర్చి ఇవన్నీ ఇందులో స్టోర్ చేస్తాం. ఇందులో టమాటోస్ అండ్ వంకాయలు ఉంది. మనం ఇలా ఓపెన్ చేస్తే ఇలా మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండానే మనము ఇందులో కావాల్సినవి తీసుకోవచ్చు. ఇందులో అన్ని కిచెన్లోకి కావాల్సిన అన్ని గ్రోసరీస్ స్టోర్ చేసుకుంటాము. ఇవి పిండి, అన్ని రకాల పిండిలు, ఇవన్నీ రకాల పప్పులు అండ్ ఓట్స్, కేక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఇందులో స్టోర్ చేస్తాం. ఇవి బొబ్బర్లు, సజ్జలు, నూడిల్స్ అండ్ ఇవి బాంబినో, చాక్లెట్, టీ, కాఫీ చేసి అన్ని ప్రసాదాలు మేము ఇందులో పెట్టుకున్నాము. అండ్ ఇది కార్న్ఫ్లోర్, ఈ సాబ్దానాలు స్టోర్. మీకు నచ్చినట్లయితే అఖిల 23 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.